మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గాడితో గుడ్ మార్నింగ్. కూర్చోండి, పని చూసుకోండి. ఏమైంది దీనికి ఇలా ఉన్నాడు? వెన్నెలా 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 వెన్నెలా. వెన్నెలా ఏంటి? వెన్నెలా ఏంటి? ఏమైంది మీకు? పిచ్చి పిచ్చెక్కింది నాకు. నేను పిచ్చోడిని అయిపోయింది తెలుసా? మీరు పిచ్చివాళ్ళు అవడం ఏంటి? అలా అని ఎవరన్నారు? హే, ఇంకెవరు? మా బామ్మ. అన్ని పిచ్చి పనులు చేస్తున్నావు, పిచ్చెదవా అని పిచ్చి తిట్లు తిడుతుంది. ఆ అదృష్టానికి కారణం నేనే అయినా కారకురాలివి నువ్వే కదా. నీ దయ వల్లే నాకు పిచ్చోడు అని బిరుదు పెట్టింది. చేసిందంతా మీరు చేసి నన్ను అంటారేంటి? పిచ్చి పిచ్చి పనులన్నీ నేను చేయమన్నానా? బామ్మకు పెళ్లి సంబంధం నేను తీసుకురమ్మని చెప్పానా? ఇలాంటి పనులు చేస్తే పిచ్చివాడనక తెలివైన వాడంటారా? చాలే, పెట్టిన ఫిట్టింగ్ చాలక మళ్ళీ డైలాగ్స్ ఒకటి. సూర్యపుత్రుల్లో వెంకటేష్ లాంటి వాడిని శివపుత్రుల్లో విక్రమ్లా మారడానికి కారణం ఎవరు? నువ్వు కాదు. నువ్వు రాకముందు మాది పెదరాయుడు ఫ్యామిలీ లాగా చాలా పవర్ఫుల్ గా ఉండేది. నువ్వు వచ్చావు, పిచ్చిరాయుడు కుటుంబంలాగా పిచ్చి పిచ్చిగా తయారైంది నా పరిస్థితి. ఈ పిచ్చి కారణం ఎవరు? నువ్వు కాదా? మీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఓహో, నాకొచ్చిన డౌట్ ని కన్ఫర్మ్ చేస్తున్నావన్నమాట. హ, ఏమి లెగ్గు తల్లి నీది. ఏ ముహూర్తాన్ని చపాతీలు కొని నీ చెయ్యిని నా చేతిలో పెట్టావో ఆ రోజే నా జాతకం మారిపోయింది. ఆ క్షణం నుంచే నా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నోరుంది కదా అని ఊరికి వాక్కండి. నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? నా వల్ల మీరు ఎదుర్కొన్న కష్టం ఏంటి? నష్టం ఏంటి అని అడుగుతున్నావా? నీ గురించి చెప్పడం మొదలు పెడితే నా మీసం మీటర్లు లెక్క, గడ్డం గజాల లెక్క పెరుగుతుంది తెలుసా? చాలేండి, అన్ని రోజులు చెప్పాల్సిన పనులు నేనేం చేశాను? ఏం చేసావా? నీతో పెళ్లి ఫిక్స్ అయిందని నా పాలిట నేను ఆనందంగా ఆత్మహత్య చేసుకోవడానికి కొండెక్కితే వచ్చి ఆపింది ఎవరు? నువ్వు కాదా? అవును, నేనే. ఇద్దరు లవర్స్ లా యాక్టింగ్ చేద్దాము, ఆ అర్జున్ గారి పెళ్ళవగానే విడిపోదాము అని పిచ్చి ప్లాన్ వేసింది ఎవరు? నువ్వు కాదా? అవును, నేనే. పోలీస్ స్టేషన్ లో నన్ను నిజంగానే ప్రేమిస్తున్నానని చెప్పి ఒట్టు పెట్టింది నువ్వు కాదు? అవును అవును అవును.